cuties, welcome back to the Kuni review. సారీ. కూలీ రివ్యూ అనమాట. ఓకేనా? ఏం చెప్తాం ఇంక మూవీ చూసినాక నాకైతే మాటలొస్తలేవు. బట్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే. చెప్తా. ఆపుకోలేకపోతున్నాను. ట్రోల్స్ అయినా పర్లేదు. చెప్తా. ఓకేనా? వినండి. లారీలో వెళ్ళా కూలీకి తీరా చూసాక అయ్యా కూనీని. ఐ నో దీనికి ట్రోల్స్ అయితే పక్కా అయితే అని. సో జోక్స్ అపార్ట్, ఈరోజు మనమైతే కూలీ మూవీ ఎలా ఉందంటే ఒకటే అంతేం లేదు, యావరేజ్ కన్నా తక్కువనే అని చెప్పొచ్చు. ఓకేనా? స్టోరీ విషయానికి వచ్చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఏముంది స్టోరీలో? ఏముందంటే స్టోరీలో ఫస్ట్ మనకి ట్రైలర్లోనే ఒక డైలాగ్ అయితే చెప్తారు కదా మన రజనీ సార్ గారు. ఓకేనా? మా ఫ్రెండ్, దాని మీద మొత్తం స్టోరీ అనమాట. ఇంకా తక్కువ ఎక్కువ చేస్తే స్పాయిలర్ అంటారు. నా బుక్ స్పాయిలర్ లేదు, బొచ్చలేదు, అన్ని స్పాయిలర్ లేదు సినిమాలో. కానీ మూవీ అనేది అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. ఓకేనా? మీరైతే వన్ టైం వాచబుల్ అనేది చెప్పొచ్చు. కూలీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా 1000 కోట్లు అంటున్నారు. తమిళ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు, కానీ కష్టం అమ్మ, కష్టం, చాలా కష్టం. ఇలాంటి స్టోరీ, ఇలాంటి స్క్రీన్ ప్లే పెట్టుకొని మనం 1000 కోట్లు అంటే మనకి గలీజ్ ఉంటుంది, అనడం చాలా గలీజ్ ఉంటుంది. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేది అయితే యాక్టింగ్ గురించి వద్దాం. ఓకేనా? ఫస్ట్ నాకైతే యాక్టింగ్ అయితే ఎవరు నచ్చలేదు భయ్య, ఎవరు నచ్చలేదు. ఊపు లేదు యాక్టింగ్. నిజం చెప్తున్నా భయ్య. కూలీ అనగానే వాళ్ళు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ అది అని ఊపారు, కానీ ఏం లేదు. మనం ఊగిపోతాం సినిమా చూసి, అంతే తప్పేసే సినిమాలు ఏం లేవు. నిజం చెప్తున్నాను, సినిమాలు ఏం లేదు, డొల్లా చెప్తున్నా కదా. అండ్ మెయిన్ నాకు ఒక డౌట్, మూవీ అయిపోయినాక చాలా పెద్ద డౌట్ వచ్చింది. ఏ సర్టిఫికేట్ ఎందుకు పోయేది దీనికి? ఏముందని ఏ సర్టిఫికేటు? అంటే కళ్ళు పిక్కున్నారా? అంటే గుండెని కోసిట మొత్తం బయటికి తీసారా? అసలు ఏముంది? ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అసలు? నాకు అర్థం కాకడుగుతా. పిల్లలు ఆడుకునే సినిమాలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చి వాడేసారు అసలుకి? దేనికి? వై? ఎందుకు? కైకు? ఈ డౌట్ అనేది నాకైతే మూవీ చూసినప్పటి నుంచి అయితే కలుగుతుందన్నమాట. అండ్ నాకు నాగార్జున గారు ఏదో నార్మల్గా నచ్చింది భయ్య. నాగార్జున గారి యాక్టింగ్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఊపు లేదు భయ్య. నాగార్జున గారు స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడల్లా మనకి ఏదో నీరసంగా ఉంటుంది. ఏంది డైలాగులు ఉంటాయి, కానీ నాగార్జున ఎనర్జీ అయితే మనకైతే చాలా మిస్ అయిపోయింది అనుకున్నా. క్లియర్గా మనకు తెలుస్తుంది భయ్య, మిస్ అయిపోతుంది ఎనర్జీ. ఏం లేదు, అలా నార్మల్గా మాట్లాడుతున్నారు అంతే. నార్మల్ డైలాగ్స్, నార్మల్గా చెప్తున్నారు, నార్మల్ యాక్టింగ్ అంతే ఉంది. పెద్ద విలన్ అంటే మనకి ఫస్ట్ అంటే నేను నాగార్జున ఫస్ట్ లుక్ కానీ లేకపోతే లీక్స్ అని రిలీజ్ అయినప్పుడు ఇది కదరా కింగ్ ఇలా కదరా చూడాలనుకున్నా, కానీ ఇలా చూస్తాను అనుకోలేదు కింగ్ని. ఓకేనా? సాడ్ ఫర్ నాగార్జున గారు. ఓకేనా? అండ్ రజనీకాంత్ గారి గురించి వస్తే మనమైతే ఓకే, రజనీకాంత్ అయితే బాగా యాక్ట్ చేశారు. బట్ నాకైతే తన యంగర్ లుక్ మాత్రం చాలా బాగుంది. అది మాత్రం మంచిగా పుల్ అవుట్ చేశారు. లోకేష్ కనగరాజ్ గారు గ్రేట్ అని చెప్పొచ్చు, దాన్ని మాత్రం హ్యాండ్స్ అప్ అని చెప్పొచ్చు. ఓకేనా? మన తెలుగు సినిమాల లెక్క అయ్యం చేయకుండా మంచిగా తీసిన. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకైతే ఫస్ట్ ఆఫ్ మొత్తం ఈ 2 క్యారెక్టర్లు మీద ఉంటుంది కదా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఈ 2 క్యారెక్టర్లు వస్తుంది. దాని తర్వాత మనకైతే అమీర్ ఖాన్ గారు అయితే స్క్రీన్ ముందుకు వస్తారు. కానీ ఎందుకు అమీర్ ఖాన్ గారు ఎందుకు ఈ మూవీలో క్యాస్ట్ చేశారు? హైప్ కోసమా? హిందీలో హైపింగ్ కోసం అనుకుంటా, కానీ హిందీలో హైపింగ్ కాదు, పంపింగ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, యావరేజ్ భయ్య, పిల్ల యావరేజ్. మూవీ చూస్తారా అంటే లైట్ తీసుకోరు మూవీ. ఓకేనా? ఓటీటీకి వచ్చినాక చూసుకోరు, ఓటీటీకి వచ్చినాక చూసుకోరు. ఓకే? చలో మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ గుడ్ బై.